యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వాక్యములు ధ్యానించుకుందాము. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్దోషి అనగా ఏ పాపము లేనివాడు, నిర్దోషి అనగా మోసము చేయనివాడు, అబద్ధం ఆడనివాడు. ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డ, నీవు చేయని తప్పుకు, చేయని నిందకు చిక్కుబడ్డావు, ఇరుక్కున్నావు, సమస్యల్లో కృంగిపోతున్నావు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించదవు. తప్పకుండా నీ నిర్దోషత్వం బయటకు వస్తుంది. ఏ తప్పు లేని నీవు, దేవుడు నిన్ను కనికరిస్తాడు. తప్పు లేని నిన్ను శిక్షలో వేశారు కదా, తప్పు లేని నిన్ను జైల్లో వేశారు కదా, తప్పులేని నిన్ను దండగ దోషాలతో నిన్ను అవమానించారు కదా, ఏ తప్పు లేని నీపై తప్పులు మోపి హింసించి ఏడిపించి అన్యాయంగా నిన్ను అవమానపరిచారు కదా. సహోదరి సహోదరుడా, అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ తప్పు చేయని నిందకు నువ్వు భయపడవద్దు. ఏ తప్పు చేయని నిరారోపణకు నువ్వు భయపడవద్దు. ఏ తప్పు చేయని జైల్లో నీవున్నా భయపడవద్దు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు ఆధారాలతో నీపై మోపి నిన్ను హింసించినటువంటి సంఘటనలు దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ పక్షం ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నిర్దోషివై నీవు సంతోషించదవు. నిన్నెవరైతే అవమాన పాలు చేశారో, ఎవరైతే నిన్ను ఎగతాళి చేయాలనుకున్నారో, ఎవరైతే నిన్ను జైల్లో పెట్టి ఇరికించాలనుకున్నారో, ఎవరైతే నేను ఇబ్బంది పెట్టాలనుకున్నారో, వారి ముందట నిన్ను తలెత్తుకొని తిరిగేలా దేవుడు నీకు చేయబోతున్నాడు. యేసయ్య శక్తిమంతుడు. యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచు. తప్పకుండా ఈ దేవుడు సమర్థుడు. వారి అవమానములను, వారు మోపిన నిందలకు ప్రతిగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వాదము చేత నిన్ను నింపబోతున్నాడు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఇక దేవుడు నిన్ను బయటికి తీయడమే కాకుండా నిశ్చయముగా నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిర్భయుడు అంటే ధైర్యం కలిగి, భయం లేక వాళ్ళ ముందు తలెత్తుకొని స్థిరపడతావు, ఆశీర్వదించబడతావు, దేవుని చేత వర్ధల చేయబడతావు. వాళ్ళు చూసి సిగ్గునందుతారు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. తప్పకుండా నిర్దోషివై నువ్వు బయటకు వస్తావు, నిర్భయుడవై స్థిరపడతావు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తప్పకుండా నీవు వర్ధిల్లుతావు. నీకు కృపాక్షేమములు కలగబోతున్నావని నమ్ము. దేవుని కృప నీకు తోడుగా ఉండుగాక. ప్రార్థన. సజీవుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడమైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవని సెలవిస్తున్నావు తండ్రి. మా బిడ్డలు ఎంతో మంది తండ్రి చేయని తప్పుకు హింసించబడుతున్నారు, చేయని తప్పుకు జైల్లో పడ్డారు, చేయని తప్పుకు గ్రామాల నుంచి వెలివేయబడ్డారు, కుటుంబాల నుంచి వెలివేయబడ్డారు, బాధపడుతున్నారు ప్రభువా. కనికరించండి, కృప చూపండి అయ్యా. వారిని నిర్దోషంగా బయటకు తీస్తానంటున్నావు, వారికి సంతోషాన్ని కలిగిస్తానంటున్నావు. నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీవు నిర్భయుడవై స్థిరపడదు అంటున్నావు. వారికి ధైర్యంనిచ్చి స్థిరపరుస్తావు, ఆశీర్వదిస్తావు. వారి శత్రువుల ఎదుట వారు తలెత్తుకుని తిరిగేవారిగా వారిని చేస్తావు. ఎంత గొప్ప దేవుడవు ప్రభా. నిన్ను నమ్మిన వారిని నీవెన్నడు చేయి విడువని దేవుడవు, మరువని దేవుడవు తండ్రి. ఇన్ని వాక్యం వింటున్న బిడ్డలను దీవించి బలపరిచి నీ ఇలాంటి దీవెనల చేత నింపి ఆశీర్వదించి
నీ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టమని వేడుకుంటూ యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.